ఇవాల్టి టాప్ 20 న్యూస్ తెలంగాణ వార్తలు. వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుంచి కొంత భాగాన్ని నేరుగా తల్లిదండ్రులకు చెల్లించేలా అసెంబ్లీలో చారిత్రాత్మక బిల్లు ఆమోదం పొందింది. సోమవారం మధ్యాహ్నం నగర వ్యాప్తంగా అకస్మాత్తుగా కురిసిన వర్షం వల్ల సచివాలయం, అబిడ్స్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. ఏప్రిల్ 2 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అసెంబ్లీలో మాజీ సీఎం కేసీఆర్ తీరుపై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై వివాదం చెలరేగింది. విద్యార్థి ఆత్మహత్యకు బాధ్యులుగా భావిస్తూ 2 టీచర్లపై ప్రభుత్వం వేటు వేసింది. విద్యా సంస్థల్లో భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సీఎన్జీ కొరతను నిరసిస్తూ ఆటో డ్రైవర్లు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. యాపిల్ ట్రేడింగ్ పేరుతో వాట్సాప్ గ్రూపుల ద్వారా నమ్మించి హైదరాబాద్ కు చెందిన ఒక వ్యాపారి నుంచి 5.7 కోట్లు దోచుకున్నారు కేటుగాళ్లు. ఆంధ్ర వార్తలు. ఏపీలో మావోయిస్టుల ప్రాబల్యం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని, రాష్ట్రం ఇప్పుడు మావోయిస్ట్ రహిత అని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అధికారికంగా ప్రకటించారు. భారత నావికా దళానికి చెందిన ఒక టెక్నీషియన్ ఒక మహిళను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో దాచిన సంఘటన ఘోర కలకలం రేపింది. రాష్ట్రంలోని 78 మండలాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటాయి. రాబోయే 2 రోజులు వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కాకినాడ నుంచి నడిచే 4 ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ క్రమబద్ధీకరించింది. గుంటూరులో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించడంతో వందలాది కుటుంబాలు సొంతింటి కల నెరవేరింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించే జనాభా గణన ప్రక్రియకు యంత్రాంగం సిద్ధమైంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ఏపీలోని పలు జిల్లాల్లో డొమెస్టిక్ గ్యాస్ డెలివరీలో జాప్యం జరుగుతోంది. జాతీయ వార్తలు. దివాలా తీసిన కంపెనీల నుంచి నిధుల వసూలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఉద్దేశించినటువంటి ఇన్వాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ బిల్లును లోక్సభ ఆమోదించింది. అస్సాంలో గత 10 ఏళ్లలో శాంతి నెలకొందని, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే 12 శాంతి ఒప్పందాలు జరిగాయని ప్రధాని మోడీ ప్రసంగించారు. దేశంలో వంట గ్యాస్ కొరతను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అత్యవసర కోటా కింద అదనపు కిరోసిన్ కేటాయించింది. అంతర్జాతీయ వార్తలు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ అలీ రిజా తంగ్ సిరి ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించారని ఇరాన్ ధృవీకరించింది. యుద్ధ మేఘాల నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్కు $116 దాటాయి. ఈజిప్ట్ హెచ్చరిక ప్రకారం ఇది $200 వరకు వెళ్లే అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశాంగ విధానాలకు వ్యతిరేకంగా అమెరికాలోని పలు జిల్లాల్లో నో కింగ్స్ పేరుతో భారీ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.